కాలుష్యం అంటే ఢిల్లీ మాత్రమే అనుకుంటే పొరపాటే. దేశ రాజధానితో పోటీపడే నగరాలు చాలానే ఉన్నాయి. కాలుష్యం పెరిగిపోయి దిక్కుతోచని దుస్థితిలోకి వెళ్లిపోయిన ప్రాంతాలు దక్షిణాదిలో కూడా కనిపిస్తాయి. అందులో తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఒకటని చెప్పక తప్పదు. వాహన కాలుష్యం వాయు కాలుష్యంగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ నిత్యం దడపుట్టిస్తూనే ఉంటుంది. వాయు కాలుష్యంతో ప్రాణాలు పోతున్నాయి. నిన్నైనా నేడైనా రేపైనా ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ ప్యూర్ కేటగిరీలో ఉంటుంది. చలికాలం మొదలైనప్పటి నుంచి ఫిబ్రవరి మార్చి వరకు కాలుష్యం కోరలు చాచి టెన్షన్ పెడుతూనే ఉంటుంది. సిగరెట్ తాగే అలవాటు లేని వారికి సైతం లంగ్ క్యాన్సర్ వచ్చి ప్రాణాలు పోతున్నాయి. గాల్లో నాణ్యత క్షీణించడం వల్లే అడెనోకార్సినోమా అనే క్యాన్సర్ రకం కేసులు అధికంగా పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది. ఆ క్యాన్సర్ వచ్చిన వారిలో 70% మంది ధూమపానం అలవాటు లేని వాళ్లేనని తేల్చారు. మరోపక్క ఢిల్లీలో కాలుష్యానికి పొరుగు రాష్ట్రాల్లో పంటలు తగులబెట్టడమే కారణమన్న ఆరోపణలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కరోనా టైంలో కూడా పంటలను తగులబెట్టారని, అప్పుడు ఆకాశం నిర్మలంగానే ఉందని అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది. ప్రతిదానికి రైతులను తప్పుపట్టడం ఆనవాయితీగా మారిందని కోర్టు ఆగ్రహం చెందింది. కొంచెం కిందకు వచ్చి హైదరాబాద్ వైపు చూస్తే ఏడాది కాలంగా భాగ్యనగరంలో కాలుష్యం పెరిగిపోయింది. గతేడాది కాలంగా కాలుష్యం పెరిగిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. 5 ఏళ్ల క్రితం కరోనా లాక్డౌన్ సమయంలో వాయు కాలుష్యం పూర్తిగా తగ్గిపోగా ఈ ఏడాది ప్రారంభంలో పతాక స్థాయికి చేరింది. గ్రీన్ పీస్ ఇండియా సంస్థ జరిపిన అధ్యయనంలో మోటారు వాహనాలు వెదజల్లే పొగలతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాలుష్యం పెరిగిపోతోందని తేలింది. వాహనాల నుంచి నైట్రోజన్ డయాక్సైడ్ పెద్ద మొత్తంలో వెలువడుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వినియోగం గణనీయంగా తగ్గి ప్రైవేటు వాహనాలు, సొంత కార్లు, ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగిందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. సిటీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య 25% పడిపోయింది. 2011లో కార్లు రోజుకు 4 లక్షల ట్రిప్పులు తిరిగేవి. హైదరాబాద్ రవాణా వ్యవస్థలో అది 4% మాత్రమే. 2016లో అది 7.7 లక్షలు పెరిగింది. 2024 నాటికి అది 24 లక్షల ట్రిప్పులకు చేరింది. అంటే సిటీలో కార్లలో ప్రయాణించే వాళ్లు 16% పెరిగారన్నమాట. 2011 లెక్కల ప్రకారం ద్విచక్ర వాహనాల ప్రయాణం రోజుకు 33.4 లక్షల ట్రిప్పులుండేది. 2024 నాటికి అది 69.2 లక్షలకు చేరింది. అంటే దాదాపు రెట్టింపు అయిందన్నమాట. నిజానికి ఇంకాస్తే పెరిగే అవకాశాలున్నప్పటికీ మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ కారణంగా ద్విచక్ర వాహనాల వినియోగ తీరు కాస్త తగ్గిన మాట వాస్తవం. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 93 లక్షల వాహనాలున్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. త్వరలోనే అది 1 కోటి దాటిపోతుంది. ప్రతిరోజు 2000 వాహనాలు రిజిస్ట్రేషన్ జరుగుతోంది. ప్రతి ప్రదేశాల్లో వాహనాలు అంగుళం కదులుతూ కాలుష్యంతో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భాగ్యనగరంలో ఇటీవల కాలంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. వాహనాల నుంచి వెలువడే నైట్రోజన్ డయాక్సైడ్ తో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తూ ప్రజల ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతోంది. మరోవైపు రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కూడా అతి సూక్ష్మ ధూళి కణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రమాణాల ప్రకారం గాల్లో 40 మైక్రోగ్రాములు మించకూడదు. కానీ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. రవాణా శాఖ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలు ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడంపై దృష్టి సారించలేదని నగరవాసులు మండిపడుతున్నారు. వాయు కాలుష్యం మానవాళి మనుగడకు తీవ్ర ప్రమాదమని తెలిసినా దాని నియంత్రణ చర్యలు నామమాత్రంగానే ఉన్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాలుష్యం కారణంగా ఆస్తమా, గుండె జబ్బులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పారిశ్రామిక ప్రదేశాల్లో వాయు నాణ్యత మరీ ఘోరంగా ఉంటోంది. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువ శాతం వాతావరణ కాలుష్యం ద్వారా, లేదంటే జన్యుపరంగా, లేదంటే అలర్జీ వల్ల, ఈ 3 కారణాల వల్ల ఎక్కువగా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బంది అనేది వస్తుంది. ప్లస్ దాంతోపాటుగా ఇప్పుడున్న చలికాలంలో ఈ మంచు కురిసినప్పుడు, దాంతోపాటు ఈ కాలుష్యం ఎక్కువైనప్పుడు ఈ వ్యాధుల తీవ్రత, ఆస్తమా కానీ లేదంటే సిఓపిడి కానీ, వీటికి సంబంధించిన తీవ్రత ఎక్కువ అవుతుంది. ఆల్రెడీ ఉన్న వాళ్ళల్లో ఎక్కువైతుంది, లేని వాళ్ళల్లో వచ్చే అవకాశం కూడా కొంతమందికి ఉంటుంది.
సో ఇట్లాంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు జాగ్రత్తలు అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఆస్తమా అన్నది చలికాలంలో ఎక్కువవుతుంది, ఈ సిఓపిడి అన్నది చలికాలంలో ఎక్కువవుతుంది, కాకపోతే దాని లక్షణాలు ఎండాకాలంలో కూడా కనిపిస్తాయి. తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోనూ హైదరాబాద్ లోనూ కాలుష్యంపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతోంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మీరు నేను ఢిల్లీకి వెళ్దాం ఈరోజు. ఢిల్లీలో ఏ విధమైన వాతావరణం ఉంది ఈరోజు. పరిశ్రమలు పరిసరాల ప్రాంతాల నుంచి వచ్చే కాలుష్యం వల్ల స్కూళ్లకు కాలేజెస్కి హాలిడేస్ ఇవ్వడం కూడా జరిగింది. హైదరాబాదు ఈ విషయంలో మరొక ఢిల్లీ కావద్దని ముందు చూపుతోనే పరిశ్రమలకు సంబంధించి భావి తరాలకు సంబంధించిన మన ప్రజలకి ఒక విధానం తీసుకురావాలని, దాన్ని అమలు చేయాలని ఒక శాస్త్రీయబద్ధంతో ఒక జీవోని తీసుకొచ్చేయడం జరిగింది. పరిస్థితి చేయి దాటిపోకుండా చూడటం ముఖ్యం. ప్రభుత్వం ప్రజలు పరస్పరం సహకరించుకోవటం అనివార్యం.